వేదికను అలంకరించిన పెద్దలకు, సభాధ్యక్షులకు, పత్ర సమర్పకులకు అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. నా పత్ర శీర్షిక మాస్టర్ శాల్వరీ యౌగిక తత్వ విశ్వదర్శనం. ఓ మనిషి నువ్వెవరు? విశ్వదర్శనం ఒక సాధారణ వివరణాత్మక పుస్తకం కాదు. ఇది ఒక ఆత్మ సంభాషణాత్మక సంకలనం. గ్రంథకర్త అయిన మాస్టర్ శాల్వరీ గారు విషయం చెప్పుకుంటూ పోరు, తనలో తాను విచారణ చేసుకుంటారు. ఓ మనిషి నువ్వెవరు అనే ప్రశ్నతో మొదలయ్యే ఈ రచన చివరికి పాఠకుడిని అదే ప్రశ్న అడిగే స్థాయికి చేరుస్తుంది. ఈ పుస్తకం ప్రధానంగా మనిషి అస్తిత్వ అన్వేషణ చుట్టూ అల్లబడింది. శాల్వరీ గారి దృష్టికోణం అంతర్ముఖం, ప్రశ్నాత్మకం, తత్వశాస్త్రీయం. తనను తాను సమర్థించుకోవడం ఉండదు, తీర్పు చెప్పడము ఉండదు. తన మనసులో ఉద్భవించే సందేహాలను నిర్భయంగా వెలికి తీయడం జరుగుతుంది. ఈ విధానం మాస్టర్ శాల్వరీ గారి రచనా విధానం. ప్రశ్నలతో నిండిన శైలి ఈ రచనకు ప్రాణం. ప్రశ్నలు సమాధానాల కోసం కాక ఆలోచనలను రేపడానికనే అర్థమవుతుంది. భాష సరళమైనదే అయినా భావగర్భితం. నేను ప్రేమించాను ఒక దేవతను వంటి వాక్యాలు కవిత్వాన్ని తలపిస్తాయి. సాహిత్య విలువలో ఈ రచన వ్యక్తిపర అనుభవంతో మొదలై విశ్వవ్యాప్తమైన అనుభూతిగా మారుతుంది. ప్రతి పాఠకుడు తన జీవితంలోని ప్రేమ, ఆశ, నిరాశలను ఇందులో చూసుకోగలడు. కాబట్టి ఈ పుస్తకం ఎప్పటికీ పాఠకుడిని వెన్నాడుతూనే ఉంటుంది. రచన యొక్క మూలం ఆత్మ పరిశీలన, భావ సాంద్రత, ప్రశ్నాత్మక నిర్మాణం. మనిషిలోని తనలోని తాను చూసుకునేలా మనుషుల తత్వాలను, మనస్తత్వాలను విశ్లేషిస్తూనే జీవిత సత్యాలతో ముడిపెట్టి కొత్తగా మన ముందుకు తేవడం శాల్వరీ గారికే సాధ్యమైన వైవిధ్యం. మనం ప్రేమ అంటున్నది నిజంగా త్యాగమా, లేక మన అవసరాన్ని తీర్చుకునే ఒక రూపమా అనే సందేహాన్ని మాస్టర్ శాల్వరీ పదే పదే ప్రశ్నల రూపంలో లేవనెత్తుతారు. ప్రేమించగల మనిషే గాయపరచగలడన్న నిజాన్ని మాస్టర్ శాల్వరీ నిర్భయంగా మన ముందు ఉంచుతారు. మాస్టర్ శాల్వరీ రచనా లక్ష్యం. మొత్తంగా ఈ రచన ఉపదేశం ఇవ్వదు, తీర్పు చెప్పదు. మనిషిని మార్చాలని కాదు, మనిషిని అతడికే అర్థమయ్యేలా చేయడం మాస్టర్ శాల్వరీ గారి లక్ష్యం. తన లోపాలను దాచకుండా అంగీకరించడమే మానవ తత్వం అని చెప్పడం ఈ రచన యొక్క సారాంశం. మనిషిని బయట ప్రపంచంతో కాకుండా తనలో తానే ఎదుర్కొనే సంఘర్షణలతో చూపిస్తారు. మనం ప్రేమిస్తున్నది నిజంగా ఇతరుల కోసమా, లేక మన లోపాల ఖాళీలను నింపుకోవడానికా అనే ప్రశ్న ద్వారా శాల్వరీ గారు మన నిజాయితీని పరీక్షిస్తారు. ఈ రచనలో సమాజం నేర్పిన విలువలైన సందేహం వ్యక్తం చేస్తారు. మంచి, చెడు, ధర్మం, అధర్మం లాంటి భావాలు మనవి కాకుండా మన మీద మోపబడినవేమో అన్న ఆలోచనలను మనలో నాటుతారు. మనల్ని మనం నిజాయితీగా, నిర్భయంగా, నిజంగా చూసుకునే ధైర్యం తెచ్చుకోవాలనే తత్వానికి చేరువ చేస్తారు. మనలోని సామర్థ్యాలను, లోపాలను, భయాలను అంగీకరించడమే నిజమైన మానవ తత్వం అవ్వాలని శాల్వరీ గారు ఈ రచన ద్వారా చెప్పారు. ఇది ఒక సిద్ధాంతం కాదు, మనసుకు అర్థం పట్టిన గాఢమైన ఆత్మ పరిశీలన. వెలుగుబాటలు ఒక విశ్లేషణ. ఆస్ట్రల్ ప్లేన్స్, సూక్ష్మ లోకాలను గురించి ఈ అధ్యాయంలో విస్తృతంగా చర్చించారు. శాల్వరీ గారి అనుభవం ప్రకారం ఆస్ట్రల్ లోకాలు అనేవి జ్ఞానంతో అర్థం చేసుకోలేనివి, దివ్య జ్ఞానంతో మాత్రమే దర్శించగలిగినవి. మన ఇంద్రియాలు అందని లోకాలు ఉన్నాయని, వాటిని యోగులు, ఋషులు అనుభవం ద్వారా దర్శించగలరని చెప్పారు. మాస్టర్ శాల్వరీ దృక్పథంపై ఒక విశ్లేషణ. శ్రీ శాల్వరీ సాహిత్యంలోని ఏ పుస్తక దృక్పథమైన ఆధ్యాత్మిక అనుభవాలపై, యోగ సాధనానుభూతులపై ఆధారంగా ఉంటుంది. వారు వేదాంతాన్ని ఎస్కేపిజంగా, తత్వశాస్త్రాన్ని సైద్ధాంతిక చర్చగా, యోగాన్ని అనుభవాత్మక మార్గంగా చూశారు. యోగమే నిజమైన జ్ఞానాన్ని, అనుభూతిని ఇస్తుందని స్పష్టం చేశారు. మాస్టర్ శాల్వరీ విశ్వం, సృష్టి, ఆస్ట్రల్ లోకాలు, దయ్యాలు, దేవతలు అని అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చని అంటారు. వారి దృష్టిలో విజ్ఞానం పరిమితమైంది, జ్ఞానం అనుభవపూర్వకం. మనిషి, దేవతలు, దయ్యాల సంబంధం.
బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లై టుగెదర్ అన్న సామెతను ఉదాహరించి ఒక ప్రాణి తన పదార్థాలతో తయారైన మరొక ప్రాణిని ఇష్టపడుతుందని చెప్పారు. మనుషులు దేవతలను ఇష్టపడతారు, దేవతలు మనుషులను ఇష్టపడతారు, దయ్యాలు కూడా మనుషులనే ప్రేమిస్తాయి. ఆధ్యాత్మిక అస్తిత్వం, కర్మయోగం, బ్రహ్మ తేజస్సు. ఈ అధ్యాయంలో మాస్టర్ సార్వారి 2 ప్రధాన ప్రశ్నలపై దృష్టి కేంద్రీకరించి విశ్లేషించారు. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటే ఏంటి? అది అస్తిత్వమా లేక శాశ్వత అస్తిత్వమా? కర్మయోగంలో మనిషి తన కర్మలను చేసి ఫలితాలను భగవంతుడికి వదిలేయగలడా? సార్వరి గారు తాత్విక దృక్పథంలో ఈ 2 అంశాలను విశ్లేషిస్తూ, యోగి లేదా ఋషి ధ్యానంలో బ్రహ్మంతో ఐక్యం పొందినప్పుడు వ్యక్తిత్వం, అహంకారం లైపై నేను లేను, ఉన్నది ఒకటే బ్రహ్మం అనే అనుభూతి కలుగుతుందని చెప్పారు. శ్రీకృష్ణుని బోధనలో మాస్టర్ సార్వరి గారు గీతలోని శ్రీకృష్ణుని చివరి మాటలను గుర్తు చేస్తూ, నీలోని ఉన్నతాంశాన్ని ఆరాధించడం ద్వారా విముక్తి పొందగలరు. స్వశక్తి సాధన ద్వారానే భవిష్యత్తు నిర్మించుకోవాలి అని చెప్పారు. ఇక్కడ రూప గుణ భగవంతునికి అవసరం లేదని, ఆధ్యాత్మిక యుద్ధం మనిషి తనంత తానే చేయాలని, ఈశ్వరుని సహాయం అంతర్గతంగా లభిస్తుందని స్పష్టం చేశారు. మాస్టర్ సార్వరి గారు పాఠకుడికి చెప్పదలుచుకున్న విశేషాంశాలు ఏంటంటే, అస్తిత్వం అంటే శరీరానికి మించి ఆధ్యాత్మిక స్థితి, అది ఫిజికల్ ఇమ్మోర్టాలిటీగా పరిగణించవచ్చు. కర్మయోగం అనేది ఆచరణలో కఠినమైనదే అయినా మనిషి తన కర్మలను తానే బాధ్యత వహించాలి అని చెప్పారు. బ్రహ్మ తేజస్సు అనుభవం తాత్కాలికమైనదే అయినా అది ఆధ్యాత్మిక మార్గంలో ఒక దీప్తి. యోగంకి అసలు అర్థం, యోగం అనేది ప్రదర్శన కోసం చేసే పని కాదు. గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, వ్రతాలు చేయడం, భజనలు చేయడం కాదు అంటే యోగం అంటే. యోగం అనేది మనలో మనల్ని వెతుక్కునే ప్రక్రియ. యోగం అనేది కోరికల చుట్టా విప్పడం కాదు. ఏది అర్థించకుండా నిశ్చలంగా కూర్చోవడమే నిజమైన ధ్యానం. ఇవే యోగానికి నిజమైన రూపాలు. మాస్టర్ సార్వరి గారు సంకల్ప యోగాన్ని ప్రజలకు సరళంగా ఆచరణలో ఉండే విధంగా చూపించడం ఆయన దృక్పథం. యోగం అనేది ఆత్మతృప్తి కోసం, ఆత్మ జ్ఞానానికి దారి చూపే సాధన మాత్రమే. సార్వరి గారి రచనా దృక్పథంలో ఒక మంచి పుస్తకం ఏంటి? ఈ రచనలో మాస్టర్ సార్వరి గారు తన సాహిత్య దృక్పథాన్ని, పుస్తకాల లక్ష్యంలో మంచి పుస్తకం అంటే ఏంటి అనే ప్రశ్నకు సమాధానాన్ని వివరించారు. మాస్టర్ గారి దృష్టిలో మంచి పుస్తకం అనేది ఇప్పటికే రాసింది కాదు, రాయబోయేది. ఎందుకంటే ప్రతి రచయితకు తన తదుపరి రచన పూర్వక రచనల కంటే మెరుగ్గా ఉండాలని తపన ఉంటుంది. సార్వరి గారి కర్మ సిద్ధాంతంలో గతంలో సార్వరి గారికి జన్మాంతర కర్మలపై నమ్మకం ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రస్తుత కృషిపైనే విశ్వాసం. మంచి పుస్తకం చదవడం ద్వారా చెడు కర్మలు నశిస్తాయని, మనసు ప్రశాంతతం అవుతుందని వారి విశ్వాసం. మాస్టర్ సార్వరి గారు తన పుస్తకాలని ఒక విశిష్ట ప్రయోజనం కోసం రాశారు. వారి రచనల్లో యోగిక చైతన్యం ఉంటుంది. పాఠకుల ఆత్మను నిద్రలేపి మత్తు తొలగించి చైతన్యపరిచే లక్ష్యం ఆయనది. విశ్వదర్శనంలో గురుదర్శనం పుస్తకం మాస్టర్ సార్వరి జ్ఞానానికి సంబంధించింది. చదివిన తర్వాత పాఠకుడు ప్రశాంతతను అనుభవిస్తారు, సందేహాలు తొలగిపోతాయి. అయినా పుస్తకం పూర్తిగా అర్థం కావాలంటే గురువు అనుగ్రహం ఉండాలంటారు. చదివే ముందు ధ్యానం చేసి మనస్సును శూన్యం చేసి ఆ తర్వాత చదవడం ద్వారా పుస్తకంలోని సుగుణం హృదయానికి, ఆత్మ తీరానికి చేరుతుందంటారు. ఇది ఒక రకంగా శుద్ధి చేసే కార్యక్రమం. మరొక రకంగా కర్మ నివారణ క్రియ అన్నది వారి సిద్ధాంతం. మాస్టర్ సార్వరి గారు తన రచనల ద్వారా పాఠకులలో మంచి సంస్కారం అలవడాలని, చెడు ఆలోచనలు తొలగిపోవాలని, ఆధ్యాత్మిక చైతన్యం పెరగాలని కోరుకుంటున్నారు. ఆయనకు రచన అనేది కేవలం సాహిత్య సృష్టి కాదు, ఒక ఆధ్యాత్మిక సాధన. సార్వరి గురువు గారు తన సాహిత్య ఆధ్యాత్మిక దృక్పథాన్ని, పాఠకులపై తన ఆశయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఆయనకు మంచి పుస్తకం అనేది పాఠకుని ఆత్మను మేల్కొలిపి
ప్రశాంతతను కలిగించి చైతన్యాన్ని పెంచేది. ఆయన రచనలు కేవలం చదవడానికి కాదు, అనుభవించడానికి, ధ్యానించడానికి, ఆత్మను శుద్ధి చేసుకోవడానికి అన్నది నా అవగాహన. థ్యాంక్ యూ.